ఇట్లా మనకు ముందు ఇప్పుడు జనవరికి ఏమన్నా పెళ్ళొచ్చా కాపుకి ఆగుదామా లేకపోతే తర్వాత కాపర్ ఏం కొట్టారు? కుప్లో మాస్టర్ కాపు నానాసిలోరో ఇంకా కొనిక కోసైడ్ కొట్టారు. ఇంకా ఇంకా చెప్పండి. అయ్యా మా కాపర్ మందులు అయ్యా కాపర్ మందులు 4 చెప్పండి. ఇంకా ఉన్నాయిగా చెప్పండి. మన కొట్టిన దానిమ్మల రోజులు మారని, పరిస్థితులు మారని. దీనికి ఆంథ్రాక్నోస్ కూడా తెప్పించుకున్నావు బాగా. అన్ని రకాలు వచ్చాయని వదిలేసాను. ఆంథ్రాక్నోస్ వచ్చింది బాగానే. ఆంథ్రాక్నోస్ వచ్చింది, స్కాబ్ ఉంది, స్కాబ్, ఆంథ్రాక్నోస్, సర్కోస్పర్ వచ్చింది. లైట్గా పండే కూడా తగినట్టు ఉంది. డ్యాగ్ ఉంది కదా, మంచి బ్లైట్ ఉంది. బ్లైట్ కూడా ఉన్నాయా? ఏంది మీరు అంటే చేను ఏంది బ్లైట్ కోసం పెంచుతున్నారా లేకపోతే ఎవరి కోసం పెంచుతున్నారు? వస్తుంటే దారిలో చేను ఎవరిది? అదే తీసేనా ఇది చూడండి ఎంత చక్కగా ఉంది. ఇట్లా ఉండాలి. ఇది బాగా పెంచుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా అన్నాయి? 4 ఏళ్ళు పుట్టి 5 అయ్యిందండి. బాగా వచ్చిందన్న పంట అన్నాయా? చూడండి దీని క్రాప్ వెరైటీ చూడండి. క్రాప్ అది చూడన్నా పక్కన ఎంత రోగం ఉన్నా కానీ చూడండి పక్క క్రాప్ కాయకి రావడానికి దానికి ఎంత ఎలా వచ్చేట్లా అంటే దీంట్లో స్టిల్ ఇమ్యూనిటీ ఉంది. దీంట్లో చూడండి దీని కింద ఇంకొక కాయ ఉంది చూడండి. దాని ఇప్పుడు లైట్గా ఇప్పుడు వచ్చింది ఆంథ్రాక్నోస్. దీనికి ఇమ్యూనిటీ బాగుంది. అంటే ఏంటి, ఈ క్రాప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వెళ్తే. కాకపోతే నీవు దీన్ని ఏం చేసావంటే సరిగా కేర్ తీసుకోలేదు. కేర్ తీసుకోవటం అంటే ఎలా అంటే చెప్పుడు మాటలేదు, మీరు చెడిపోయారు. మీరు ఎవరో వచ్చే ఏదో సలహా చెప్తారు, అదే తప్పనిచ్చి వేరే ఏం లేదు. ఇది నీకున్న 6 ఎకరాల్లో ఖచ్చితంగా 60 టన్నులు ప్లస్ తీయాలి నువ్వు. 60 టన్నులు కాదు, మేము గట్టిగా 22, 23 టన్నులు ఎక్కువ రాలేదండి ఎప్పుడు మాకు. ఎకరా లెక్క నువ్వు చెప్తున్నావు, మేము ఎకరాల లెక్క చెప్తున్నాం సార్. మేము చేనంత చెప్తున్నాంలే, నువ్వు ఎకరం లెక్క చెప్పావు. ఒకటి, ఈ చెట్లు ఎందుకు మీరు అంత భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు దానం అంటే గజ చదువుతున్నారు ఎందుకట్లా? మొత్తం ఖాళీ అయిపోయి ఏం చేయాలి అర్థం కాలే. మళ్ళీ మీకు రోజు వచ్చుద్దిగా, అన్ని రోజు కష్టాలు ఉంటాయా? ఎందుకు పోతున్నావు అయ్యప్ప స్వామి దగ్గర? ఎందుకు పోతున్నావు? కాదు గురుగారు, అయ్యప్ప స్వామి ఎందుకు పోతున్నారు? ఎందుకు వెళ్తున్నావు? దేవుడు ఉన్నాడుగా, దేవుడు ఉన్నాడు గురుగారు, దేవుడు ఉన్నాడు. ఎన్ని ఎకరాలు డిస్టర్బ్ చేసింది మీరు? అది 2 ఎకరాలు తప్పు చేయొద్దన్న. చిన్న మొక్కలు లేని పోయి సంవత్సరం వేసాం. ఇంకా ఏదన్నా వేసుకుందామని ఊరకని ఈ ఒకళ్ళు చూసుకుంటున్నాం. ఈ తోటలో ఎన్ని ఎకరాలు మొత్తం? ఎన్ని ఎకరాలు ఉందా మొత్తం? ఇది నాది 6, మానేది 6, 12 ఎకరాలు. అబ్బో, మొత్తం 12 ఎకరాలు ఇప్పుడు తీసేయాలా ఉంచాలి డిసైడ్. పెద్దోళ్ళేగా మీరు, చిన్నోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చిన్న రైతం కాదుగా మీరు. చిన్న రైతమా? కౌలు పొలాలు ఏం చేస్తామండి, సొంత పొలాలు కాదు కదా. దాన్ని లాగాలి గట్టిగా, కట్టాలి. లాగాలంటే చిన్నప్పుడు దెబ్బ గట్టిగా లాగాలి. మరి గురుగారు ఇమ్యూనిటీ ఉంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. దీంట్లో ఏం రోగాలు ఉన్నాయో క్లియర్ కన్ఫర్మేషన్ మీరు చెప్పాల్సిన అవసరం అన్ని తెలుస్తుంది. మొక్కల్లో ఏం తేడా లేదు, లోపం అంతా మనలోనే ఉంది. వెంకటేశ్వర గారు మీ పేరు సార్? తాతాజీ గారా? తాతాజీ గారు, వెంకటేశ్వరరావు గారు. అంటే లోపమంతా మీ ఇద్దరిలో ఉంది గురుగారు. మీరు అనవసరంగా వాళ్ళ మీద నిలమేసి తప్పించుకుంటున్నారు తప్పనిచ్చి. కనీసం మీకు మందులతో పాటుగా ఏమి రోగాలు వచ్చినాయి కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఇంత పెద్ద చెట్లు పెట్టుకొని కాదండి, ఇంత చెట్లు పెట్టుకొని 5 సంవత్సరాల చెట్లు అంటున్నారే, ఇంత బాగా పెంచావే. నేను ఈ ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి పామూరులో కాకర్ల వెంకటేశ్వరరావు ఒక చేను ఉంది, ఆయన చూశాను. ఇంత పెద్ద చెట్లు ఫస్ట్ నెక్స్ట్ మీరే చూస్తున్నాను. ఇంత పెద్ద చెట్లు ఎవరి దగ్గర లేవు. మళ్ళీ ఇదే చెట్లు మడకసిర రూట్లో బెంగళూరు టువర్డ్స్ దావణగిరి రూట్లో ఒకరి దగ్గర ఉన్నాయి చెట్లు. ఈ చెట్లు ఎందుకు మీరు చెయ్యలేక, దానికి ఎనర్జీ పెట్టలేక, దాన్ని సరిగా పోషణ సరిగ్గా చేయకపోయాక రోగాలు అటాక్ అయినాయి. అంతకుమించి దాంట్లో గట్టిగా పెట్టామండి. పెట్టుబడి ఎనర్జీ ఏం పెట్టావు చెప్పా? బలమందులు పోసామండి గట్టిగా. బలాలు పోసాను, 40 టిప్పులు పోసా ఎరువు. దీనికి ఏమి ఎరువు పోసావు చెప్పండి? పేడ ఎరువు, దాన్ని కోవ పోసి సింగల్ సూపర్ రోడ్ జల్లి, మట్టి 4 టొక్కులు మట్టి పోసి తిరగొట్టి 3 టిప్పులు తిరగొట్టి చేలో కోలబెట్టి సైడ్ అంపా తగ్గొట్టి సైడ్ అంపా పోయించాను మొత్తం. ఇంకేం చేస్తే చెప్పండి?
తర్వాత బలం మందు ఆర్గానిక్ డిఏపి. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే తాతాజీ గారు, ఇంత పెద్ద చెట్లు ఎలా చేయగలిగారా చెప్పండి లోకానికి. అంటే అది ఇది వెరైటీ ఉంది మీ దగ్గర తెచ్చుకోవాల్సింది, మీరే కాదు జనాల గురించే. అయితే పెద్ద అప్పుడే ఏమి లేదు. ఇంత పెద్ద చెట్లు 5 సంవత్సరాలు ఇంత పెద్ద చెట్లు చేయటం అంటే అది దాదాపు చిన్న విషయం కాదు. ఇది అందరికి పెరగట్లే ఇది. ప్లస్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర నాలెడ్జ్ కూడా ఉంది. ఎక్కడో చిన్న లోపం జరిగింది, ఎక్కడో ఏదో మీరు తప్పు ఎవరినో నమ్మారు, ఎవరినో నమ్మి మీరు మోసపోయారు. ఎందుకంటే ఇంత పెద్ద దానిమ్మ చెట్లను కూడా మీరు పండించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటే రైతు మరి ఎక్కడ ఏ రకం మరి ఏంది అర్థం కావట్లేదు గురుగారు. కాదు గురుగారు, ఈ కష్టాలు అంటే మీరు మందులు కొట్టినవి కూడా కొంత బాగానే ఉన్నాయి, మీకు బగ్స్ ఉన్నాయి బాగా. మీకు దాన్ని ఫరస్ అని ఒకటి ఉంటుంది, అది కింద 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 చూడండి, అది రాకూడదు అన్న, అది వస్తే డేంజర్. అది లోపల బొక్కలు పెడతా ఉంటాయి అవి, అది నెమటోడ్స్ ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి, చిన్నగా గ్రూట్ గ్రబ్స్ వస్తూ ఉంటాయి, మీకు అన్ని సమస్యలు ఏర్పడతా ఉంటాయి. సరేనా? సో దీన్ని బట్టి దయచేసి మీరు ఏం లేదు 2-3 స్ప్రేలు కొట్టుకుంటే మొత్తం క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ మీరు క్లీనింగ్ అనేది కింద నుంచి రావాలి, కింద నుంచి చేసుకుంటే పైకి రావాలి. మీరు కింద రూట్ ఎలా ఉంది, మీరు అనుకుంటున్నారు నా చెట్లు బాగానే ఉన్నాయంటే బాగుంటాం కదా చెట్లు, దీనికి రోగం ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే క్లియర్ అయిపోతాయి. ఇదేం పెద్ద టాస్క్ ఏం కాదు. కరెక్ట్గా జనవరి 15th లేకపోతే ఫిబ్రవరి 1st వీక్ పెట్టుకోండి ప్రోగ్రామ్ దీనికి. కానీ బ్లైట్ మరీ అంత డేంజర్ కాదని నీ దగ్గర, బ్లైట్ మరీ అంత కష్టమైన బ్లైట్ ఏం కాదు నీ దగ్గర, జస్ట్ బ్లైటే ఇది. చెట్లకైతే ఏం లేదండి, చూడండి మీరు చెట్లకి అవి లేదు. కాదు వెంకటేశ్వర గారు పెద్ద బ్లైట్ కాదు ఇది, ఇది డేంజర్ బ్లైట్ కాదు. ఇది డేంజర్ బ్లైట్ ఏంటంటే ఎక్కువ మచ్చలు ఉండి ఆయిల్ ఉంటాయి చూడండి, అది డేంజర్. అది ఇది నార్మల్ బ్లైట్, ఇది నీకు అంత హాని కలిగించేది కాదు. ఇది స్కాబ్ ఉంది నీకు బాగా, ఇది రాకూడదు, ఇది డేంజర్. ఈ మధ్య వచ్చిందండి అది, ఫస్ట్ లో ఇది తాజా, ఇది డేంజర్. ఇది స్కాబ్ అంటారు దీన్ని. ఇంకా స్కాబ్ తో క్రాక్లు వస్తూ ఉంటాయి సహజంగా, కాయ వీక్ బోల్ అయిపోద్ది, ఇది పట్టుకు చిన్న కాయలాగా అయిపోద్ది ఇది. సరేనా? సో దీంట్లో చెప్పుకోదగ్గే, మీరు భయపడాల్సిన పని లేదు. బ్లైట్ కూడా ప్రొఫెషనల్గా వచ్చింది, బ్లైట్ తెలియదు బ్లైట్ కాదు ఇది. బ్లైట్ కూడా కొన్ని ఎట్లా వస్తాయంటే ఏదైనా బ్లైట్ కాజు పెడతారండి, రండి ఒక బ్లైట్ కాజు చేయండి అన్న. అక్కడ అన్ని చూడండి 1/2 kg తెప్పించుకోవచ్చు మీరు. పచ్చికాయలు కావాలి. ఎందుకు వెంకటేశ్వర గారు మనకి ఎక్కడ లోపం ఉందంటే సిస్టమ్. బ్లైట్ నార్మల్ బ్లైట్ గురుగారు, ఇది సింపుల్, ఇది అంత టఫ్ బ్లైట్ కాదు ఇది. ఒక్కసారి ఎక్కిపోయిందండి, మరి ఏంటో కానీ లేదు మీరు ఏమైనా ఏం మందు అంటే మీరు అర్థం కాకపోయా, డబ్బులు ఇది కూడా కాదు. ఇది డేంజరస్ బ్లైట్. ఇది ఇట్లా రాకూడదు బ్లైట్, ఇట్లా వస్తుందంటే ప్రమాదం. ఇట్లా రాకూడదు బ్లైట్ ఎప్పటికేం ప్రమాదం. ఇది చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, చిన్నగా ఇట్లా క్రాక్ స్టార్ట్ చేసింది. కానీ ఎట్లున్నా కానీ నీ తోటను కాపాడచ్చు, ఈ కాయల వరకు కంట్రోల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బ్లైట్ అంటే పూర్తిగా మచ్చలు ఉంటుంది, అది డేంజర్. అదంతా ఒకదాంట్లో కారి ఇంకోదానికి పడుతూనే ఉంటుంది, అర్థమైందనే? సో అంత నీకు ఇంత రాకూడదు బ్లైట్. ఏదన్నా క్రాక్స్ వచ్చి అదే ఓకే. ఇది చూడండి, ఇది సర్కోస్పోరా, ఇది కూడా సర్కోస్పోరా చూడండి, ఫుల్ సర్కోస్పోరా. ఇది థ్రిప్స్. ఇది ఇక్కడ కూడా లైట్గా మచ్చలు వస్తున్నాయి చూడండి. లైట్ మచ్చలు ఏం మచ్చలు చెప్పండి. అవే సర్కస్ బారా బ్యాక్టీరియా మచ్చలు, అల్టర్నేరియా అంటారు దాన్ని, అల్టర్నేరియా అంటారు. అల్టర్నేరియా వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు, అది చేస్తుంది. అది అంతా ఒక మందు కొడితే మొత్తం పోతుంది. కైజర్ గోల్డ్ అనే మందు ఉంటుంది, 600-650 ఉంటుంది, ఒక దెబ్బకు పడిపోతాయి మొత్తం. అసలు నాకు అర్థం కాదన్న వెంకటేశ్వరనా, ఆకులు చూసి భయపడతారు మీరు. దానిమ్మ చెట్లు కాదన్న, వినండి, దానిమ్మ చేనులో ఒక పంట అయిపోయే లోపల అంటే దగ్గర 9-10 నెలలు అనుకుంటే, 6 నెలలే పంట, 9 నెలలు అనుకుందామండి. ఈ 9 నెలల్లో 3 సార్లు ఆకు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకు వచ్చింది. ఇది తెలియక చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఆకులు అనేది ఏదొచ్చినా కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ గుర్తుపెట్టుకొని మన చెట్లకి ఏ రోగాలు వచ్చినా కానీ ఫస్ట్ ఆకుల మీదనే మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. తర్వాత మిగతా అన్నిటికి మీరు దీన్ని ఏం చేయాలంటే, దీన్ని కంప్లీట్గా దీని లోపల బెరడు ఉంటుంది దీనికి. దానిమ్మ చెట్లు అన్నా గుర్తుపెట్టుకో, నీళ్లు పెట్టుకుని వదిలేసినా ఏం చచ్చిపోదు. ఇంత మంచి చెట్లను మనం ఏంటంటే మనం పిచ్చి మందులు కొట్టుకొని తెలియక మనం చెడగొట్టుకోవడం తప్పనిచ్చి, దానిమ్మ చెట్లు అనేవి చాలా ఈజీ పండించుకోవటం. దాంతో ఫ్రెండ్లీగా పోవాలి, దానికి కావాల్సినవి కొట్టుకుంటా
చిన్న చిన్న సస్యరక్షణ దీనికి ఏముందని మహావతి 4 రోగాలేగా అంతే. దీనికి వైరస్లు ఎలాంటివి రావుగా మిర్చి పోయిన ఒక వైరస్లు తలకాయ నొప్పి వైరస్ దీనికి రాదు. దీనికి రావు బ్యాక్టీరియా, ఒక్క బ్యాక్టీరియా బ్లైట్ అన్నయ్య ఒక చిన్న మచ్చలు వస్తాయి. మచ్చలు. లేదురా పోయి కాయలు బాగా వచ్చినాయి అంటే ఆ కాయలు బాగా వచ్చినంటే ఈ డ్యాగ్ వచ్చింది. ఇంక దీంట్లో ఈ 3 రోగాలు కూడా నువ్వు కంట్రోల్ చేయకుండా మీరు ఏం వ్యవసాయం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మచ్చ వస్తుందండి ఇది. అదే ఆంత్రాగ్నోస్ అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, సర్కాపర్స్ వస్తుంది. సర్కోస్పర్ ఇప్పుడు వస్తుంది ఇది దొరకలేదులే కానీ ఇప్పుడు వస్తుందిలేండి. దీని పక్కన అది 2 ఎకరాల తోట ఉందండి, 250 కాయలు కాస్తాయి. ఇదే నువ్వు అన్నావుగా మచ్చ ఇదే ఇట్లా వస్తుంది అనమాట. ఇదిగా వచ్చింది చూడు, ఇదే ఆంత్రాగ్నస్. ఇదే మచ్చనది. కానీ ఆంత్రాగ్నస్ వచ్చి కానీ కాయల నెంబర్ 1 ఉండే గుర్తుపెట్టుకో. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అదేనా, అదే దాన్ని ఆంత్రాగ్నస్ అంటారు కానీ కాదు. ఎట్లొచ్చినా కానీ ఈ కాయలేం చెడిపోలేదు. బ్రైట్ కావాలా, బ్రైట్ రాలేదు నీ ఇక్కడ. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు? దేనికి భయపడుతున్నారు చెప్పండి మీరు? ఎందుకు అంత భయపడాల్సిన పని ఏంది? వచ్చిందా? లేదు ఇది నార్మల్, పైన కూడా వచ్చుద్దిలేండి. పిందులప్పుడు విపరీతంగా వచ్చిందని తెగిలిది. ఇది చాలా ఈజీ కంట్రోల్ చేయడం. ఇది చాలా ఈజీ కంట్రోల్ చేయటం. ఇది చాలా చాలా ఈజీ. మరి ఏం మందులు కొట్టేవనో తెలియదు, మరి ఎట్లా కొట్టావో తెలియదు. ఎట్లా కొడుతున్నారు మీరు? మందులు ఎట్లా కొడుతున్నారు? ట్రాక్టర్ నుంచుకొని మీరు ఫెయిల్ కట్టిందా? మరి చెప్తారు మీరు కొట్టేది అన్నుండి ఫెయిల్ అయిందంటే కొట్టి 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 మీ మారిపోయాం కానీ ఇదేమీ నిలబడలేదు అన్న. దీంట్లో ఎక్కువ నాకు కనపడుతుంది వెరైటీ కంటే కూడా ఆంత్రాగ్నోస్ ఎక్కువ కనపడుతుంది. ఆంత్రాగ్నోస్ని మీరు కంట్రోల్ చేయలేదని నాకు నవ్వుతుంది. ఆంధ్రాగ్నోస్ కంట్రోల్ చేయకపోతుంది మీరు కొట్టే పయేజర్ కొట్టా తప్పది. ఆ 2 ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. తప్పు మందులు అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇది మనిషి తప్పుదము. మనిషి చేసిన తప్పిదం వల్ల ఈ తోట పోయిందని మాకు చదువులు లేవు. మేము చెప్తాం అంటే నీ తప్పని కాదు. నాలాంటోడు వచ్చి కాదు తాతాజీ గారు, నాలాంటోడు వచ్చి చెడగొట్టాడు తప్పనిచ్చి మిమ్మల్ని. ఇది బ్లైట్ కూడా ఉంది దీనికి, మచ్చలు జిగు తగులుతుంది దీనికి, బ్లైట్ కూడా లైట్కి వచ్చింది దీనికి. అయితే మాలాంటి వాళ్ళు వచ్చి చెడగొట్టారు తప్పనిచ్చి సహజంగా ఈ తోట చూడండి ఇంత 1/2 కేజీ 400 గ్రాములు వస్తున్నాయి అంటే ఏమయ్యా ఎవరు చెప్పారు? అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు దానిమ్మలకి? ఇట్లా నువ్వు దగ్గర ఏమనుకున్నావు? ఇదే ఈ సంవత్సరం ఈ కాయలు కూడా 60-70 కొన్నారు గురుగారు. మచ్చల కాయలు కూడా కొంటున్నారు జనాలు. ఏమనుకున్నావు నువ్వు? మచ్చల కాయలు అమ్మినా వస్తాయి నీకు 2-3 టన్నులు అయితే ఇప్పుడే అనుకోవటం. అమ్మయా ఈ కొంచెం మంచి కాయలన్నా ఎందుకు అంటే ఇందులో మీకు తెలిసిన సిద్ధాంతం ఎందుకు ఇలా అయిందనుకుంటున్నారు మీ మనసుకి? అంటే మీరు మీ యొక్క రైతుగా బ్యాక్టీరియా కంట్రోల్ కాదు అని అంటే కంట్రోల్ కాదు ఎవరు చెప్పారు? మీరు తెలుసుకున్నారా? లేకపోతే కొట్టి ఇప్పుడు ఆడ గొట్టుకాడ పోతేనే 10,000-12,000 అవుతుంటే కొడుతుంటేనే ఏమన్నా ఏమోలా ఏది ఈ కుప్పులో ఇట్లకి కొద్దిగా ఒక రకం అన్న. ఇదిగోండి స్కాబ్ ఇట్లా వచ్చుద్ది చూడండి, ఇట్లా వచ్చుద్ది. ఇది ఇట్లా వచ్చుద్ది అనమాట. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి కాయలు. అది వచ్చినది ఇది ఎట్టం చూడు, దాని నుంచి అంతే వచ్చుద్ది. అది నెక్స్ట్ స్టెప్. అది ఏది బ్యాక్టీరియల్ బయట గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే ఆయిల్ మచ్చలు వస్తాయి ఫస్ట్, తర్వాత క్రాకులు వస్తూ ఉంటాయి. ఇంకా ఆల్రెడీ స్కాబ్ అంటే పగిలిపోయి బొర్ర పగిలిపోయి వస్తూ ఉంటుంది బయటకి. అది నార్మల్గా ఫస్ట్ స్కాబ్ వచ్చిన తర్వాత వస్తాయి అన్నీ. ఇది బ్లైట్, క్లియర్ బ్లైట్. ఇది బ్లైట్గా బ్లైట్, ఇక్కడ బ్లైట్, ఇది బ్లైట్ గురుగారు, ఇది బ్లైట్. కానీ పూతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కొంచెం దీనికి నువ్వు బలాలు పెట్టుకోవాలి బాగా. బలాలంటే కింద బలాలు కాదు, కాండాలు అవి సరి చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది. అంత ఏం పర్లేదు. ఇంత కాయలు చూస్తే కడుపు నిండిపోతుంది. ఎంత అందంగా ఉన్నాయి కాయలని గురుగారు. ఇంత మంచి కాయలు పెట్టుకుని నువ్వు దాని ఫీల్ అవుతున్నావు అంటే ఇంకేం చెప్పాలి నిన్ను? విల్ట్ కాదు, విల్ట్ లాంటిదే. దీని కింద గ్రబ్బు ఉంది చూసుకో. విల్ట్ కాదు ఇది. విల్ట్ అయితే మొత్తం ఒకసారి పోద్ది. ఇది గ్రబ్. దీని కింద ఏమంటారంటే గ్రబ్బు కొట్టుతూ ఉంటుంది. గ్రబ్బు కొడితేనే ఒక పక్కన ఎల్లో ఇష్యూ ఇట్లా ఉండితే ఒక పక్కన ఎండిపోతా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇది అంత ఈజీ చచ్చిపోదు. ఇది ఒకవేళ ఇది కంప్లీట్గా నెమటోడ్స్ కుట్టిన విల్ట్ అయితే ఎమ్మటి అట్లా ఎండిపోయి చచ్చిపోద్ది. ఈ మొక్క ఇంకా చచ్చిపోదు. కింద కాడలు పెంచుకోండి, మంచి కాడలు ఇంకా కొత్తవి తీసుకోండి. ఈ మొక్కలు ఎవరు చెప్పినా తీయొద్దనే అందరు చెప్పకూడదు. నేను అందరి గురించి ఆల్ ఆర్ బ్యాడ్ పీపుల్. ఓకే, దయచేసి అర్థం చేసుకో. నువ్వు సిస్టాన్ని నమ్ము, సైన్స్ నమ్ము, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. చూడండి ఈవెన్ దానికి కూడా కాయలు అట్టు వచ్చినాయి చూడండి. ఎక్కడ నీకు అన్యాయం జరిగిందా? నువ్వు చేయకుండా సరిగా చూడు ఎంత బాగున్నాయి కాయలు. చేయాలా మీరు సరిగా వర్క్ చేయాలా? నాకు అర్థం అవుతుంది ఇప్పుడు దీంట్లో. మీరు ఏదో 4 మందిని కొట్టుకున్నారులే కానీ పాప మంచిగా చూడు కష్టపడరు కాంటలేదు. నేను కాదు గురుగారు, ఇన్ని చెట్లు ఉంచుకొని ఇంత మంచి కాయలు ఇన్ని చెట్లు ఉంచుకొని ఎక్కడ సిస్టమ్ ఫెయిల్ అయిందంటే అది ఎవరు చెప్పాలి? ఎవరు మేము వెళ్ళాం ఇప్పుడు మనం వచ్చి. కాకపోతే చెట్లు బాగున్నాయా నమ్మొచ్చు. నువ్వు చేను నమ్ముకో, దానిమ్మని నమ్ముకోయా, నేను మోసం చేయదు. ఓకే, కానీ
నీకు కనుక ఈ వర్క్ తెలియటం చేత కాకపోతే కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. నాకు దొరికే నీకంటే చేసే వాళ్ళకి చూడు ఇదంతా మళ్ళీ బ్లైట్ వచ్చింది, ఎంత బ్లైట్ ఇక్కడదా బ్లైటే. ఈ కొమ్మలు ఉంటే పీకేయండి దయచేసి, కట్ చేయండి. ఇది ఫుల్ బ్లైట్, ఇది స్ట్రక్చరల్ బ్లైట్ అంటారు దీన్ని. ఈ చూడండి ఈ కొమ్మకి ఈ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, గమనించుకోండి మీరు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఇది కరెక్ట్ కొమ్మ, ఓకే, ఇది హెల్దీ కొమ్మ, ఇది లేత కొమ్మ, ఇది జంపింగ్ లేత కొమ్మ. జంపింగ్ అవుతూ ఉంటుంది చూడండి. దీనికి బ్లైట్ వచ్చింది అనమాట, అందువల్ల ఎట్ వచ్చింది అనమాట. సరేనా, ఇది కట్ చేయండి. ఇలాంటి కొమ్మలు ఉంటాయి ఎక్కడైనా సరే చీలో, దయచేసి ఉంచొద్దు మీరు, ఓకే. సో మొత్తం 6 ఎకరాలు అదే ఇద్దరమైన 6 ఎకరాలు అనుకుందామండి. 6 ఎకరాల తోటనే నువ్వు రేపు నుంచి ప్రోగ్రామ్ పెడదాం. అన్న కాయలు బాగున్నాయనే, ఇది రేపు ఫ్యూచర్లో అన్న నేను వచ్చానుగా, తర్వాత నేను ఏం చేసిన తర్వాత అప్పుడు మీకు తెలియాలి, ఓహో ఇట్ట చేసామని. దానికోసం ఇది పెట్టేది. మీ లైఫ్ లాంగ్ మనం ఉన్నా చచ్చినా పోయినా కానీ ఎప్పుడు మన వీడియోలు ఉంటాయి, దానికి చూపించడం కోసమే. లేకపోతే ఏమన్నా దీంట్లో మీ వల్ల నాకు డబ్బులు రావు. ఏమన్నా ఇదన్నీ వెంకటేశ్వరరావు అన్నయ్య, మంచి చెట్లు అన్న, మంచి చెట్లు అన్న, వాటికి ప్రాణం పోయండి అన్న, ప్లీజ్ అన్న. ఇంత మంచి చెట్లు అన్నయ్య. అదే నువ్వు ఫారెన్లో ఈ చెట్లు ఉంటాయి అన్నయ్య, బా బంగారం పండి ఇచ్చేవాళ్ళు అన్న. సూపర్ అన్న, చూడండి ఎంత బాగున్నాయి చూడయా. ఇంత కాపు ఎక్కడ లేదయ్యా, ఏం కాపండి, చెట్టుకి చిక్కిపోతుందయ్యా. పడ్డది చూడ ఎంత కాపు ఉందో. దీన్ని ఆపలేకపోయామంటే ఆపలేకంటే ఒకటన్నా ఏమంది పుట్టిన కంట్రోల్ కాదు. తాతాజీ అన్న ఒకటి చెప్తాను, 10 రోజుల్లో దీన్ని మాయ చేసి మసిపూసేసి కాయలు చెట్టండి అద్భుతంగా ఉన్నాయి చూడండి. దీనికి నువ్వు కోర్స్ చెయ్యి, నెలన్నర టైం పెట్టుకో, 2 నెలలు టైం పెట్టుకో, ఫిబ్రవరి పడుకో నువ్వు క్రాప్కి, సరేనా. ఆల్రెడీ ఇది డ్రై పీరియడ్లో ఉంది, దీని గురించి నువ్వు పెద్ద టెన్షన్ పడిన పని లేదు, సరేనా. దీనికి పూతలకేం ప్రాబ్లం లేదు, సరేనా. నీకు కావాల్సింది మెయిన్ ఏంటంటే 250-300 కాయలు పడతాయి చెట్టుకి. ఇదా 200-300 కాయలు పడతాయి ఈ చెట్టు, మొత్తం ఈ చెట్లన్నీ అబ్బా మొత్తం పడతాయి. పూతలు పడుతున్నాయి, కనపడుతున్నాయిగా. టన్నులు కాయలు కోసాను ఇందులో నేను, అబ్బా పోయింది. చూసారుగా మీకు పూతలు ఎట్టబడ్డాయో. అట్లకి అయ్యే పడుతుంది. సూపర్ సక్సెస్ అనేది గురుగారు, సూపర్ సక్సెస్ దీప్ క్రాప్. దయచేసి చెప్తున్నాను అన్న, ఎవరు నమ్మొద్దు అన్నయ్య, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నయ్య, అద్భుతమైన పంట పడుద్ది నీకు. ఇంత అమేజింగ్ ఫ్రూటింగ్ అన్నయ్య, ఫ్లవరింగ్ తక్కువ మందికి పడుద్ది అన్న. అసలు బలం లేదు, చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి, ఫ్లవరింగ్ ఎంత పిచ్చి పిచ్చిగా కాసింది చేను. లాట్ కోసి 2 టన్నులు కాయలు కోసింది. 50 టన్నులు వద్దాం తోట. సంపేస్తాను, వీటి గురించే భయం పడుతుంది. బ్యాక్టీరియా ఒకటి అంతర్కోసం. ఇప్పుడు మీరు 6 ఎకరాలు అనుకోయా, 6 ఎకరాల మీద అన్న కనీసం మీరు ఎకరానికి ఒక 30,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఎకరానికి 30,000 ఖర్చు అయింది, ఖచ్చితంగా ఖర్చు అయింది. దీంట్లో మీరు చేయబోయేది ఏంటంటే ఒక 2-3-4 ప్రాక్టీసులకి అంత ఖర్చు అయింది. వేరే నీకేం పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా అడగదు, మొక్క ఏం అడగదు. దీన్ని చేయాల్సిన ఫస్ట్ మీరు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఈసారి ఏదైనా హాని జరిగితే నేను నీకు బాధ్యత తీసుకుంటాను గ్యారంటీగా ఈ పంటలో మటుకు. ఎందుకంటే ఈ మొక్కలు నాకు నచ్చినాయి, నేను బాగా చూసాను ఈ మొక్కల్ని. ఈ మచ్చలు కానన్నా, ఈ బ్లైట్ కానీ, ఆంథ్రాక్నోస్ కానీ ఖచ్చితంగా మనం నీట్గా క్లీన్ చేయగలం. దాని గురించి నువ్వు టెన్షన్ పడగకు. దీన్ని మీకు ఎవరు ఒక మనిషి ఎవరు వచ్చినా కానీ మీ దగ్గర కూర్చొని స్పష్టంగా చెప్పి మీకుతో చెప్పలేదు. ఏదో మాలాంటి వాడు వచ్చి చెప్పిపోయినది అప్పనిచ్చి మీరు తెలిసి తెలియక ఏదో చేశారు. కానీ రైతుని మనం ఏంటంటే డిమోటివేట్ అంటే కింద పడేయకూడదు. రైతుకు మనం చెయ్యిచ్చి లేపాలి కానీ కింద పడేయకూడదు. ఏదో 40 రూపాయలు డబ్బులు అట్లని కాదు సామెత. ఎందుకంటే ఇంత మంచి చెట్లను కూడా మనము సపోర్ట్ చేయలేకపోతే రేపు మనం వేస్ట్. ఇది మన ఏ రైతు బతకలేడు ఇక్కడ రావడం. ఇంకా ఇంత మంచి ల్యాండ్ కూడా మనం సపోర్ట్ చూడండి. చెట్లు కాడాలు ఉన్నాయి గురుగారు, ఎంత అద్భుతమైన కాడాలండి. దీని వయసు ఎక్కువ ఉంటుందండి. ఏది ఏ చెట్టు అయినా కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కావచ్చు. చెప్తున్నాడుగా, మీరు మళ్ళీ దానిమ్మలోకి వస్తారు చూడండి గురుగారు, మీరు మళ్ళీ దానిమ్మలోకి వస్తారు చూడండి, మీరే వస్తారుగా. సరే ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందన్న పంట? ఫస్ట్ ఇయర్ చెప్పండి. అంటే ఫస్ట్ పంట 3 పంటలో మాకు తెలియదండి. పంట ఇస్తాం 3 పంటలు చెట్లే పెంచుకున్నాం 3 కాదు గురుగారు, అసలు ఎట్లా ఎవరు చెప్పారు దానిమ్మలు ఏమని? వేసాం, 4 వేస్తుంటే మేము వేసాము. కానీ మంచి చెట్లు ఇది ఇచ్చారు ఎవరు కానీ, మొత్తం జైన్ కంపెనీ మంచి ఇచ్చారు ఎవరు కానీ. కలిసి నాటింది 2-3 సంవత్సరాలేమో మనం పంట ఏం తీసుకోవాలా. అంటే నువ్వు దీన్ని కేర్ సరిగ్గా తీసుకోలేదన్నయ్య, కేర్ సరిగ్గా తీసుకోలేదు. సరిగా మీరు బెడ్ ప్రిపరేషన్ లేదు సరిగా, ఏదో డ్రిప్పులు వేసారు, ఏదో వస్తున్నాయి నీళ్ళు పోతున్నాయి. అంటే ఇదంతా బెస్ట్ కట్టర్తో కొడుతుంటాం అంతే, జనాలు పెట్టేం బీపీ ఇప్పుడల్లా క్లియర్ చూడండి. ఇది గ్రబ్, ఇది విల్ట్ కాదు. ఇది చూడు, ఓ పక్కనంతా గ్రీనిష్ ఉంది, ఓ పక్కన ఎండిపోయింది. ఇది గ్రబ్. ఇది
కానీ ఇవి ఇలాంటివి ఉంచుకోండి అన్న, ఇలాంటివి పెంచుకోండి, పక్కనే కింద నుంచి పెంచుకోండి, మళ్ళీ వస్తూ ఉంటాయి మీకు. ఏం భయపడగాకండి సార్, ఉన్నది దీన్ని కట్ చేయండి దీన్ని, సరేనా సార్? దీన్ని కింద దయచేసి కట్, ఇలాంటి ఏది ఉన్నా కానీ దయచేసి కట్ చేయండి, ఉంచుద్ది దీన్ని. ఇది ఉంచితే పెస్ట్ ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, అవసరం తలకాయ నొప్పి. అదేవిధంగా ఇలాంటి మడు ఖచ్చితంగా తీసేయండి. సరే, మీరు మొహాటానికి పోవద్దు. అబ్బాయి మొగమాటానే ఇది నీ దగ్గర విల్ట్ లేదు, నీ చేలో విల్ట్ లేదు, ప్రజెంట్ అయితే నీకు విల్ట్ లేదు, విల్ట్ అయితే లేదు, నీకుంది గ్రబ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే కనుక నెమటోడ్స్ కొట్టుంటే మొత్తం దెబ్బకు బోరుగుండా ఎండిపోయేది ఎప్పుడు అది. అట్లా ఒక చెట్టు ఒక్కొక్కటి కొమ్మ ఇట్లా ఉండదు ఎక్కడైనా, గుర్తుపెట్టుకో. పూర్తిగా దెబ్బకి ఎండిపోవాలి. ఇది కూడా సేమ్ గ్రబ్బే, ఇది నెమటోడ్స్ కాదు, ఇది సేమ్ అదే. ఇది నీకు నిమ్మటోడ్స్ కొట్టుంటే అన్న, నిమ్మటోడ్స్ కొట్టుంటే మొత్తం దెబ్బ పోవాలి, ఒక్క ట్రిప్పులో పోవాలి, కొంచెం కొంచెం చచ్చిపోతే పోకూడదు అట్లా. దాన్ని విల్ట్గా అంటారు దాన్ని. అదే ఆ విల్ట్ అనేది తప్పు పడుతున్నారు అందరూ, అది తప్పు, అది సిద్ధాంతం. దీంట్లో కాడ కింద ఉన్నాయి చూడు, పిలకలు ఉన్నాయి, వస్తున్నాయి రావట్లేదా? దీనికి రాట్లు ఆగిపోయింది అంటే దీని ఆల్మోస్ట్ దీనికి ఎప్పటి నుంచో చచ్చిపోతా వస్తుంది. ఇది కూడా లేదు, అన్ని వదిలేసాం, ఏం చెప్తాం. ఇది కూడా చూడండి, ఇది కూడా సార్ తాతాజీ గారు, ఇది కూడా నీకు క్లియర్ విల్ట్ అంటే ప్యూర్ నిమ్మటోడ్స్ వచ్చిన విల్ట్ కాదు ఇది. ఇది క్లియర్ గా రూట్ గ్రబ్తో వచ్చింది. చూడండి, ఒక పక్కనంతా చక్కగా ఉంది చూడండి, ఒక పక్కనంతా బాగుంది చూడండి, ఒక పక్కన ఎండిపోతుంది చూడండి. సో ఇది కూడా సేమ్ చూడండి. అంటే నీ దాంట్లో డేంజరస్ ఏం లేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఏదో 4-5 మొక్కలు పోయినట్టు దానికి చెప్పు, టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ కాకపోతే దీనికి నువ్వు చేయాల్సింది ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి అబ్బా. దీనికి చేయాల్సిన ఖర్చుతో కూడిన కాదు, నీ కష్టంతో కూడిన, అంటే మనిషి చేయాలి ఎక్కువ. దీన్ని చేసుకుంటే నువ్వు కావాల్సిన రిజల్ట్ తెప్పించుకోవచ్చు, అదేం పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. కానీ ఎందుకు ఉంచుతున్నావు క్లియర్గా? ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఇది? చూడండి, ఇది కూడా చూడండి సార్, ఇది కూడా క్లియర్గా విల్ట్ అయితే కాదు చూడండి, ఇంకా బతికే ఉంది ఇది చూడండి, ఇంకా బతికే ఉంది. ఇది కూడా రూట్ గ్రబ్ ఇది. దీనికి ఇంకా మెడిసిన్ ఏముండదండి, ఉంది మంచి మందు. ఇది కూడా రూట్ గ్రబ్బే, ఇది విల్ట్ అంటారు దీన్ని, బట్ రూట్ గ్రబ్తోనే వచ్చిన రోగం అనమాట ఇది. చూడండి, ఒక పక్కన గ్రీన్ ఉంది చూడండి అన్నగారిదే, మీద మరి మీది బాగుంది గురుగారు, అన్నది బాగుంది, తమ్ముడు నీది బాగాలేదు సరిగా. అది ఇంకా పంట ఎప్పుడైతే దెబ్బతుందో దాని జోలు కూడా వదిలిపెట్టా. అచ్చా, నువ్వు వదిలేసుకున్నారా? కానీ యాక్చువల్ నీదే బాగుండాలి ఎందుకంటే, ఎందుకంటే ఎయిరేషన్ నీకు ఆయనకే బాగుంది కాబట్టి, నీకు లో ఉన్నావు కాబట్టి ఆయనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి నీకంటే. ఎయిర్ ఫ్లో అనేది ఇట్లా పోద్ది కాబట్టి, దాని యొక్క మోషన్ అనేది అట్టుంది కాబట్టి దానికి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, దీనికి తక్కువ ఉంటాయి బెనిఫిట్స్. కానీ ఈయన చెట్లు బాగా చేసుకుంటూ నువ్వు అంటే సరే, దాన్ని మనం అడుగులే కానీ ఏదైతేనే కానీ సక్సెస్ ఇద్దరిది, అదేం ప్రాబ్లం లేదులే. కానీ బట్ కాకపోతే ఈయన చెట్లు కొంచెం చూడటానికి ఏంటంటే చక్కగా ఉన్నాయి, మరి ఏదో తేడా అర్థం కావట్లేదు. చూడండి, ఏది ఇది ఆంధ్రగోస అన్న, ఇది సక్సెస్ అయిపోద్ది అన్న ఇమ్మీడియట్గా. దీన్ని చేయడం చాలా ఈజీ అన్నయ్య, దాన్ని కొంచెం కష్టపడాలి అంతే, ఏముండదు అలా. ఇది ఆడతా పడతా చేయొచ్చు, ఇది చూపించాల్సిన అవసరం లేదు తోటని. ఎందుకు ఇది ఇంత నీట్గా ఉంచుకున్నావు? ఇది బాగుంది, ప్రొఫెషనల్గా ఉంది ఇచ్చారు తోట. ఇట్లా అన్న, ఇట్లా గురువు ఇట్లా రావాలి, గుర్తుపెట్టుకో. సిమెంట్ కలర్ ఉండాలి స్టెమ్. ఇది 100% సక్సెస్ అయింది. అది 100కి 99% సక్సెస్ అయింది అది. సరేనా? ఇంత మంచి చెట్టు చూసుకుని ఏందా మీరు, ఇది ఇంత బాగుంది, మనం ఎందుకు అంత వీక్ చేసుకున్నాం? నీళ్ళు పెట్టకనా? అది నీళ్ళు కాపు కాసిందండి, ఇదేం కాయలేదు కదా. మనం కాపు పెడుతుంది, నేను పెట్టింది చెప్పాను 2 టన్నులు కోసానండి, మొన్న 2 టన్నులు కోసిండ్రు, మొత్తం ఆరిపోయినాయి. ఒక 20 టన్నులు అయితే ఇది జైన్ అంటవా? ఇది మొత్తం జైనే, కొంచెం క్యాడ్లే కనపడుతుంది దీంట్లో. ఈ చెట్టు వేరే క్యాల్ది, ఇది వేరే. చూసావా, వేరే కదా, ఒక చెట్టు వేరే అండి, వేరే అంటే అది క్యాలరీ కదా, వేరే జాతి. తప్పు వచ్చింది అందులో వచ్చింది. ఇంతకన్నా 20-30% ఎక్కువ కొమ్మలు తెప్పిస్తాం మీకు. కొమ్మలు ఎక్కువ ఉండాలి, కొమ్మలు ఎక్కువ ఉండాలి. ప్లస్ ఈ బ్రాంచెస్లో ఈ నోట్స్ అంటారు ఎట్లని, ఇవి ఎక్కువ పెరగాలి. ఇవి పెరిగితేనే నీకు క్రాప్ వచ్చుద్ది. మొక్కకు కూడా ఏంటంటే తోట లీఫ్ ఇండెక్స్ కానీ పెంచుకోవాలి. ఏం చిన్న చిన్న రోగాలు, అంత పెద్ద భయపడే రోగాలే లేదు దీంట్లో. అది కొంచెం కనపడ్డాయి కానీ కొంచెం ఆ తోటలో కూర్చుంటే కొంచెం భయపడతారు ఎవడైనా సరే. దీంట్లో అంత ఏమి లేదు, లైట్గా. ఇది నార్మల్ బయట, ఇది రండి అయ్యా, ఇది నార్మల్ బయట, ఇది నార్మల్. ఇది ఆంధ్రాగ్నోస్, ఇది చిన్నవి అన్న, ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇది చేయొచ్చు, ఇది ఈజీగా. మరి దీనికి కాయలు కూడా బాగున్నాయి, సైజులు మంచి సైజులు ఉన్నాయి దీనికి కూడా. 10 నెలల్లో పెట్టింది చూడండి ఎట్లా పడుతుందో చూడు, చెట్లు చూడు ఎంత పడుతుందా. నీళ్ళు ఎప్పుడు పెట్టారు సార్ దీనికి? కానీ చూడు కాయ ఎట్లా పడుతుందా, కాయలు వెయ్యి
ఈ కాయలు పడలేదు సరే పట్టుకో కాయలు పడలేదంటే అసలు నువ్వేం అదేలే. కాదు గురు అసలుకి కాదు దీనికి ఏంటంటే growth- బ్యాక్టీరియా గురించి ఒక్క నిమిషం దీనికి గ్రోత్ ప్రమోటర్స్ కొట్టలేదు, రెగ్యులేటర్స్ కొట్టలేదు, గ్రోత్ హార్మోన్స్ కొట్టలేదు, విటమిన్స్ తెలియదు, ఎంజైమ్స్ తెలియదు, ప్లాంట్ ఫుడ్ ఐటమ్స్ తెలియదు, పెప్టైడ్స్ తెలియదు, అమ్యూనో యాసిడ్స్ తెలియదు, సీవీడ్ తెలియదు. దీంట్లో ఇంకా 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 వేరే వేరే ఏంటి అంటే దీనికి చిలేటెడ్ అంటారు, ఈడిటీ అంట. ఎన్ని రేపు కొట్టాలి నువ్వు, రేపు కొడితే నాకున్న పేర్లు ఏంటంటే అవన్నీ కొడితేనే రేపు అది నీ మాట అంటే ఇలా తిన్నది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం ఏంటంటే కొంచెం లైన్ తప్పిన పిల్లగాడు ఎట్టారంటే అట్ట తయారైపోయింది ఇది. దాన్ని మళ్ళీ ట్రాక్లో పట్టి రావాలంటే కొంచెం కొట్టి దాన్ని మనం బుజ్జగిస్తే మా రామ్ అంటే అప్పుడు వద్దది. గడ్డి ఆ తోటలు అంటే కొంచెం బాధగా ఉంది, కానీ ఇది బాగానే ఉంది. దీనికి ఏమైంది, ఇది తోట రాపడి విచిత్రంగా మీరు చెప్పేది అంటే మొన్న వర్షాల్లో పెట్టానండి. ఏం మాట్లాడి చెప్పేది మీరు. 11 ఇది పంట రాబడి ఉంది సార్, ఇది మరి చెప్తారు మీరు. పంట వచ్చిందండి నేను అంటలా పట్టుకోలేదండి కాపు కాపు ఎందుకు పట్టుకోదు అన్నయ్య, 2 మందులు కొడితే ఇప్పుడేం పట్టుకుంటది. దీంట్లో పెద్ద కష్టం ఏం లేదు, దీంట్లో కొట్టాలిగా, నువ్వు కొట్టవుగా, నీకు మందులు తెలియవు, అది సమస్య. ఈ చెట్లు కొట్టుకోవటం ఏందయ్యా మరి చెప్తారు. ఏం చేయమంటారు, దీనికి నీళ్ళు ఇచ్చి పంటకి వెళ్దామంటారు. ఈ పట్టుకుని పంటకి వెళ్ళిపోవడం ఇది ఎన్ని ఎకరాలు? ఎంత 2 ఎకరాలండి. మొత్తం ఒకసారి వెళ్తే బెటర్. 800 చెట్లు కాదండి, అది వేరు ఇది నాది కదా. దీని వరకు ఇప్పుడు ఆయనదైనా మీదైనా ఏం ప్రాబ్లం లేదండి. 2 ఏట్లకు మనం 1.5 month 2 months దీని మీద వర్క్ చేద్దామండి. దీన్ని ట్రీట్మెంట్ చేసి పోతే దీన్ని నేను 100% కాయలు తెచ్చి నీ చేతిలో పెడతాను. ఈ డబ్బులతోనే నీ కష్టాలని పోతాయి, గుర్తుపెట్టుకు. ఆ తోట మనకు పండపోయినా ఏం పర్లేదు, ఈ తోటతో నీ పైచి పెడతాను. ఇవాళ రేటుతోనైనా సరే 20 టన్నులు వచ్చినా కానీ కనీసం 30 లక్షలు ఈజీగా నీ చేతిలో వచ్చి పడతాయి. ఇవాళ రేట్ వేసుకున్నా కానీ ఈ కాయలు మంచి కాయలు కాస్తాయి, గుర్తుపెట్టుకో. సైజులు బాగున్నాయి దీనికి. ఓకే, సో దయచేసి 20-25 లక్షలు ఇవ్వాలి. 6 తప్ప సంపాదిస్తుంది ఒక్కొక్కడు. మనం దీంట్లో సంపాదించడం చాలా ఈజీ. డబ్బులు సంపాదన రేట్ ఇది చూడండి మనం పంట వెంకటేశ్వర గారు, ఇటు చూడండి వెంకటేశ్వర గారు, ఇది చూడండి ఇంతెంతలా సైజు కాయలు ఉన్నాయంటే దీనికి భయపడుతుంది. అదే దీనికి భయపడుతున్నాను వల్ల అండి చెట్టుకి 400-500. ఇలాంటి చెట్లు లేక మేము బాధపడుతున్నాం. అందరు చిన్న చిన్న చేసి ఏడిపిస్తున్నాం మమ్మల్ని. చూడండి, లేదు దీన్ని ఏం చేస్తామంటే ఉన్నంత వరకు కాయలు కోసుకో. ఇప్పుడు కాదు, దీన్ని మనం ఏం కాయలను డిస్టర్బ్ చేయొద్దు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. నీకు కొంచెం కాయలు కూడా అయితే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఉన్న కాయల్ని మనం కొంత చేసుకొని తర్వాత ఆ డబ్బులు నువ్వు తీసుకుంది, కానీ తర్వాత మనం ఫైనల్గా లైట్ కటింగ్ చేసుకొని ఈ లోపల మనం ఏం చేయాలంటే దీనికి ఉండే డిఫరెంట్ ప్రమోటర్స్ అప్లై చేసుకున్నాం. దీంట్లో రెగ్యులేటర్ అప్లై చేసుకుంటే అసలు మొక్క మొత్తం నీకు దాని యొక్క రూపే మారిపోయేట్టు చేద్దామండి. ఇప్పుడు చాలా వరకు చూడండి, మీరు ఎంత కంతలా ఉండకూడదు, వీలైన ఎక్కువ కొమ్మలు రావాలి. ఎలా రావాలి, ఇది బాగుంది. చూడండి, ఇది చూడండి గురుగారు, తాతారావు గారు, ఇట్టుండాలి చెట్టు చక్కగా గొడుగులాగా ఆకారం ఉంటే నీకు 50 కేజీలు కూర్చుంటాయి అన్న. ఏమనుకున్నా ఇవి మీరు అనుకోవటం మీకు సరి చేయలేదనిపిస్తుంది. అడిగిపోతే అన్నన్ని కాడలు కాదు సార్, చూడండి అన్నన్ని కాడలు తీసుకొని మీరు పంట ఫెయిల్ అయ్యారంటే మరి నేను మామూలుగా నీళ్ళు ఇచ్చి ఎంత ఎక్కిపోతుంది కదా, మరి దీన్ని ఏది ఎక్కిపోతుంది? బ్యాక్టీరియా యాడికి ఎక్కుద్ది సార్? మందుతో ఏదైనా కలిపి కంట్రోల్ చేశాను, అదేం పెద్ద ప్రాబ్లం ఉంది. నువ్వు బడ్జెట్ కంట్రోల్ చేసినాక అప్పుడు నీళ్ళు ఇద్దామంటారా? ముందే ఇప్పుడు స్టార్ట్ నీళ్ళని నువ్వు చూసుకో, దానికి సంబంధం లేదు. అది వేరు ఇది వేరు. నువ్వు నీ 2 కొట్టించి పెడతారు. ఇప్పుడు మాట్లాడకూడదా? చేసి మాట్లాడదాం, మనం చేతులు నాటి మాట్లాడకూడదు, వేస్ట్ అది. ఏమి ప్రాబ్లం లేదు, మీరు అనవసరం క్రియేట్ చేసుకున్నారు మీ ప్రాబ్లమ్స్. భయపడుతున్నాం, మీకు సరైన లేడుగా మీ దగ్గర, అది ప్రాబ్లం. అద్భుతమైన చెట్లు సోదరులు, చూడండి. రైతుకు అనే అతనికి నాలెడ్జ్ అనేది లేకపోతే ఏ రైతైనా ఖచ్చితంగా ఇట్లా మునిగిపోతారు, గుర్తుపెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకోండి సోదరులు.